యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి కాపాడాడు. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి కాపాడాడు. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది everlasting. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది everlasting. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది everlasting. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది everlasting. అందరూ గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఎంటీ బెలూన్స్ ఇస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఊదుకుంటూ ఊదుతూ, ఇక్కడ ఊదేయటం కాదు, ఊదుకుంటూ ఇలా సర్కిల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకే, అర్థమైందా బాయ్స్? మీకు అర్థమైందా? రాహుల్ అసలు వినలా, అర్థమైందా? ఓకే, ఫస్ట్ బాయ్స్ ఆడతారు, తర్వాత గర్ల్స్. పట్టుకండి. అక్క వీళ్ళకి బెలూన్స్ ఇచ్చింది కదా, మీరు కొంచెం దగ్గరికి జరిగితే మళ్ళీ మిమ్మల్ని తొక్కకుండా ఉంటారు. బ్యాక్ అలాగే స్తంభం లోనకి ఉండాలి. నా వైపు చూడండి బాయ్స్ గర్ల్స్ ఇంటర్మీడియట్. మీరు బాయ్స్ గర్ల్స్, బాయ్స్ ఏమో కొంచెం కెమెరాకి ఇటు జరిగితే వాళ్ళు ఇటు నుంచి వస్తారు. నాన్న వీళ్ళని లోనకి జరపండి. రౌండ్ వేసేద్దామా? ఓకే, అయితే ఇక్కడి నుంచి నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు బెలూన్ ఊదుకుంటూ చుట్టూతా తిరిగి ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ సీట్ కింద వేసి పగలు కొడతారో వాళ్ళు విన్నర్. ఊదేయడం అయిపోతే మూడేసేసుకొని ఉండండి. ఇక్కడికి వచ్చి పగలు కొట్టేది కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు బెలూన్ పగలు కొట్టేటప్పుడు మీ థింగ్స్ జాగ్రత్తగా దాచుకోండి. ఓకే, రెడీ? ఎరే మీరు చాలా డల్గా ఉన్నారు, డ్యాన్స్ చేయట్లేదు, యాక్షన్ చేయట్లేదు, అందుకనే మీకు ఈ గేమ్ పెట్టాం. రెడీ 1 2 బాయ్స్ గర్ల్స్ గుద్దుకోకుండా పైనుంచి మీరు రండమ్మా, కింద నుంచి మీరు వెళ్ళండి. ఓకే, ఫస్ట్ బాయ్స్ రెడీ 1 2 3 స్టార్ట్. స్టార్ట్. స్టేజ్ మీదకి వచ్చేయండి రా, మమ్మల్ని కొద్దకండి. అక్క ఇక్కడ నుంచో. రోహన్ ఇంకా స్టార్టే చేయలేదు. సంపత్, రోహన్, వెరీ గుడ్. చాలు చాలు చాలు, ఇంకా ఇంకా ఎర్రా ఈ పగలు కొట్టు.
అరే అందరు పగలు కొట్టారు ఊరుకోను నేను. నెక్స్ట్, అరే గర్ల్స్ ఎంతమంది పగలు కొడతారో చూద్దాం. చాలా దగ్గరగా ఉన్నారు, దూరంగా ఉండాలి. ఓకే, ఒక పని చేద్దామా, 2 పార్ట్స్ చేద్దాం. 6 రెడీ. వీళ్ళల్లో మళ్ళీ అక్కడ ఇక్కడ కలిపి మళ్ళీ పెడదాం. ఓకే రెడీ, 1 2 3 గో. మీ గౌన్లు జాగ్రత్త, లాంగ్ ఫ్రాక్స్ జాగ్రత్త. ఓ వెరీ గుడ్ మౌనిక అండ్ 3. ఒక పక్క నుంచోండి అమ్మా. ముగ్గురు ఇంకా ఆ ముగ్గురు పక్కన ఉండండి. నెక్స్ట్ గ్రూప్ రండి, నెక్స్ట్ గ్రూప్. రెడీ. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి ఇందులో గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఇంకో గేమ్ ఉంది. బెలూన్ ఇలా సాగదీయండి రా. రెడీ, 1 2 3 గో. వాలంటరీ యొక్క తెగ సరదా పడిపోతుంది. మీ పిల్లలు పడిపోరులే. తొందరగా. వెరీ గుడ్, 1 2. నెక్స్ట్ ఎవరు? పర్వాలా, ముడైపోయినా పగలగొట్టేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు పగలగొట్టిన వాళ్ళందరూ ఇటు రండి. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి అమ్మా. కూర్చోండి. ఓకే, కప్స్ ఉన్నాయా? పేపర్ కప్స్ కానీ టీ కప్స్ కానీ తండి అమ్మా. ఇప్పుడు వీళ్ళందరికీ బాయ్స్ కూడా రండి. బాయ్స్ ఓకే, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ లైన్లో గర్ల్స్ నుంచోండి, ఇక్కడ బాయ్స్ లైన్లో నుంచోండి. అమ్మ మళ్ళీ బెలూన్స్ ఇవ్వండి చేతికి, మళ్ళీ బెలూన్స్ ఇవ్వండి. అమ్మ వీళ్ళని డివైడ్ చేయవా సమానంగా? 5 పటేళ్ళు. ఇంకొకరు రావచ్చు రా, సాత్విక్. ఓకే 6 తమ్ముడు పక్కన నుంచో, అడేలు నవీన్. ఇంకో గేమ్, వీళ్ళు గెలిచారు కదా, వీళ్ళకి ఒక గేమ్ పెడదాం. ఏంటంటే లాస్ట్లో ఉన్న వాళ్ళ దగ్గర కప్స్ ఉంటాయి. కప్స్ తీసుకోండి. 6 ఎక్స్ట్రా వచ్చేస్తే అక్కలకి ఇచ్చేసి. పిల్లలు ఏం చేయాలో తెలుసా? ఆ కప్లో పట్టేంతే మీరు బెలూన్ ఊదుకొని, ఒకళ్ళ చేతిలో ఉంటుంది, ఊది ఆ బెలూన్ని ఇక్కడ లైన్లో పెట్టాలి. ఒకళ్ళ దగ్గర ఉంది కదా, లైన్లో పెడతారో. నేను ఊదాను కదా, లాస్ట్ వాళ్ళకి కప్పు, ఒక కప్ ఇచ్చేసి వాళ్ళకి ఒక కప్ ఇచ్చేసి పాస్ చేసేసుకోండి కప్స్, అది బెటర్ కదా. రెడీ 1 2 3 అన్నప్పుడు ఎవరైతే ఫాస్ట్గా బెలూన్స్ ఇవ్వండి, ఎవరి బెలూన్ వాళ్ళు తీసుకోండి. ఆ బెలూన్లోకి, ఆ బెలూన్తో కప్లో ఎంతైతే గాలి, ఇక్కడ లైన్లో వాళ్ళు అక్కడ లైన్లో వాళ్ళు, ఎవరైతే ఫస్ట్ లైన్ ఫామ్ చేస్తారో ఆ గ్రూప్ అందరికీ మంచి గిఫ్ట్స్ ఇస్తాయి ఇవాళ. నువ్వు ఫస్ట్ పెట్టేసి వెళ్ళిపో, తర్వాత మీతో చేస్తారు. లేదు, జస్ట్ కప్లో పట్టేంత చిన్నగా పెట్టుకోవడం, పెట్టేసేయడం. మీ బెలూన్ మీరు తీసుకోండి. రెడీ, అర్థమైందా? వేరేది ఇవ్వండి, హోల్ ఉందంట. అదే చాలా యాక్టివ్గా ఆడాలి పిల్లలు. మీ బుర్రకి బాగా పదును పెడితే గేమ్ ఆడగలరు. ఓకే, చాలా టాలెంటెడ్గా, ఫాస్ట్గా, ఎంతూజియాస్టిక్గా చెయ్యాలి. రెడీ 1. మీరు కొంచెం తప్పుకుంటే అక్కడ ప్లే, ఒక్కొక్కళ్ళు వచ్చి ఊది అక్కడ పెట్టాలి లైన్లో. రెడీ 1 2 3 గో.
అన్ని లైన్లో కప్స్ అక్కడ పేర్చిన వాళ్ళు ఫస్ట్ 3 అయిపోయినాయి వీళ్ళ ఇంగి. వెరీ గుడ్, వెరీ గుడ్, అది వెరీ గుడ్. స్టార్ట్ చెయ్యి. టైం ఉంది ఇంక. అమ్మ మీది అయిపోయిందా? ఓకే, గర్ల్స్ విన్ అయ్యారు. గుడ్. మా అందరికీ కనిపించేలా చేస్తే బాగుండే. పాకెట్లో పెట్టేసేయాలి చాక్లెట్స్. మీ చేతుల్లో ఏమీ ఉండకూడదు, ఓకేనా? బుక్స్ పట్టుకోవద్దు, పెన్స్ పట్టుకోవద్దు, ఏమీ వద్దు. ఇప్పుడు వరకు మనం ఆడుకున్నాం, కొత్త కొత్త పాటలు నేర్చుకున్నాం కదా. ఈరోజు మరి దేవుడు మనతో ఏం మాట్లాడబడుతున్నాడో అది విందామా, నేర్చుకుందామా? సిట్ రైట్, సిట్ రైట్, హోల్డ్ యువర్ హ్యాండ్స్, సైలెన్స్. వింటారా? జాగ్రత్తగా వింటారా? 4వ రోజుకి వచ్చాం కదా మనం. ఇంకెన్ని రోజులు ఉన్నాయిరా మనకి? ఇంకా 2 డేసే కదా ఉన్నాయి, అప్పుడే అయిపోతున్నాయి కదా. చూడండి, అక్క దగ్గర చూడండి. అక్క దగ్గర 2 ఫ్రూట్స్ ఉన్నాయి కదా. రైట్ హ్యాండ్లో ఒక ఫ్రూట్, లెఫ్ట్ హ్యాండ్లో ఒక ఫ్రూట్ ఉంది. గర్ల్స్ని అడుగుదాం. అరే నువ్వు లేకు నాన్న, స్వర్ణ మాదిరి. ఈ అక్క దగ్గర 2 ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఏ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు? ఏది, రైట్ హ్యాండ్లోదా లెఫ్ట్ హ్యాండ్లోదా? లెఫ్ట్ హ్యాండ్లోది. కూర్చో. నువ్వురా, నీకే ఫ్రూట్ నచ్చింది అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటావు? లెఫ్టేనా? కూర్చో. మరి నువ్వమ్మా లెఫ్ట్ హ్యాండేనా? నువ్వు లెఫ్టేనా? ఓకే, అది పెట్టేయండి. ఇప్పుడు బాయ్స్ని అడుగుదాం. బాయ్స్, అక్క దగ్గర ఒక చేతిలో మురికిగా అయిపోయిన కర్చీఫ్ ఉంది, ఒక చేతిలో క్లీన్గా నీట్గా ఉన్న ఒక కర్చీఫ్ ఉంది. ఈ 2 కర్చీఫ్లో నువ్వు లేనా? ఏ కర్చీఫ్తో నీ ఫేస్ వాష్ చేసుకుంటావు? లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? రైట్ హ్యాండ్. నువ్వు నానా లెఫ్ట్ హ్యాండ్లో వాష్ చేసుకుంటా? చూసి చెప్పు. రైట్ హ్యాండ్. కిరణ్ తేజ చెప్తాడంటలే. రైట్ హ్యాండ్. ఓకే, కూర్చో. నువ్వు చెప్. అవి చెప్తావా? చెప్పు. ఇదేనా? ఎందుకని ఇది? ఎందుకు ఇది? ఎందుకొద్దు? ఇది ఎందుకొద్దు? సైతానా? ఏంటి ఇది సైతానా ఉందా? ఇది ఎలా ఉంది? డర్టీగా ఉంది. ఇది ఎలా ఉంది? క్లీన్గా ఉంది కదా. మరి ఫ్రూట్స్ ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నారు? ఒక ఫ్రూట్ ఎలా ఉంది, ఈ ఫ్రూట్ ఎలా ఉంది? తినటానికి బాగుంది కదా. మరి ఈ ఫ్రూట్ ఎలా ఉంది? పాడైపోయింది కదా. ఇది తింటే ఏమవుతుంది? ఇది తింటే హెల్తీగా ఉంటామా? మరి జెమ్స్ వెళ్ళిపోతాయి కదా, మన బొజ్జులోకి జెమ్స్ వెళ్ళిపోతాయి కదా. ఇవి మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు. మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు? ఈ 2 సెలెక్ట్ చేసుకున్నారా, చెడ్డ వాటిని సెలెక్ట్ చేసుకున్నారా? చెడ్డ వాటిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఏమంటాం? వీడికి అసలు బుద్ధి ఉందా, వీడికి అసలు తెలివి ఉందా, వీళ్ళు పిచ్చోడు కదా, అసలు ఇవి ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా అంటాం కదా. అక్క చేతిలో ఒక బాక్స్ ఉంది కదా. ఇందులో ఏముందో గెస్ చేసి చెప్తారా ఎవరైనా? ఆగండి. అందులో ఏముందో కరెక్ట్గా చెప్తే వాళ్ళకి అది ఇచ్చేస్తా. ఏం రింగు? గోల్డ్ రింగు. కాయిన్. ఇంకా డైమండ్ రింగ్. ఏంటి ఇప్పుడు మీకు అందరికీ నేను గోల్డ్ రింగులు డైమండ్ రింగులు ఇవ్వాలా? నెక్లెసా? సిల్వర్ కాయిన్. సరే. ఓకే. మీ ఆన్సర్స్ అన్నీ విన్నా నేను. ఓకే. సైలెన్స్. ఇప్పుడు అక్క ఓపెన్ చేసి చూపించుద్ది అందులో ఏముందో. సరే. ఓకే. అయితే నేను చెప్పను, వెళ్ళిపోతా అసలు. అక్క ఓపెన్ చేసి చూపించుద్ది, చూద్దామా అందులో ఏముందో. ఓపెన్ చేయక్క. ఓ, ఏముంది? సిడౌన్. నేను చూపిస్తా. ఏంటిది ఇది? స్టోన్, రాయి. అవునా? ఎవరికి కావాలి ఇప్పుడు ఇది? స్టోన్ కూడా కావాలా? ఓకే. ఈ బాక్స్కి దీనిలో ఉన్న ఐటమ్కి మ్యాచ్ అవుతుందా పిల్లలు? ఎక్కడైనా 2 మ్యాచ్ అవుతుందా? లేదు కదా. మనం
పొద్దున్నే స్నానం చేసి ఎంతమంది వచ్చారు? మనందరం స్నానం చేసి వచ్చాం. బ్రష్ చేసి ఎంతమంది వచ్చారు? బ్రష్ చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటారా? ఎందుకని? మనం పరిశుభ్రంగా ఉండడానికి, క్లీన్గా ఉండడానికి. అవునా? మనం అలా క్లీన్గా లేకపోతే ఏమవుతుంది? మనం వ్యాధుల బారిన పడతాం కదా, అవునా కదా? మరి మనం పైకి ఎలాగ నీట్గా కనిపిస్తున్నామో మన లోపల కూడా అలాగే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంట. ఎలా ఉండాలి? మాట్లాడుతున్నారు ఇక్కడ బాయ్స్, మాట్లాడకూడదు. మనం ఎలా ఉండాలంట? పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంట. అక్క నువ్వేమో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటున్నావు, అసలు ఆ వర్డ్స్ మేము ఎప్పుడు వినలేదు. పరిశుభ్రంగా ఉండడం అంటే ఏంటో మాకు తెలుసు, మరి ఈ వర్డ్స్కి అర్థం ఏంటి అని ఎవరైనా అడుగుతారా? నన్ను అడిగారు అనుకో, పిల్లలు మాట్లాడొద్దు, సైలెన్స్. మనం పరిశుభ్రంగా ఉన్నట్టే పరిశుద్ధంగా కూడా ఉండాలంట. పరిశుద్ధత అంటే రవణ ఒక క్లాస్లో చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా పిల్లలు? యాక్షన్తో చెప్పాడు పరిశుద్ధత అంటే ఏంటో. ఎవరైనా చెప్తారా? పరిశుద్ధత అంటే ఏంటో రవణ ఒక క్లాస్లో డివోషన్లో చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా? సరే, అయితే ఇప్పుడు నేర్చుకుందామా? నాతో పాటు కలిసి చెప్తారా? పరిశుద్ధత అంటే మన మాటల్లోనూ చేయండి, మన మాటల్లోనూ, మన ఆలోచనలోనూ, మన పనిలోనూ మంచిగా దేవునికి ఇష్టంగా ఉండడమే పరిశుద్ధత అంటే. అవునా? మరి అలా పరిశుద్ధంగా ఆవిడ మాటల్లో కానీ క్రియల్లో కానీ పరిశుద్ధంగా ఉన్న ఒక ఆవిడ గ్రేట్ పర్సనాలిటీ గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వింటారా? వినరా? గర్ల్సే గుడ్ గర్ల్సా? ఎప్పుడు బాయ్సే మాట్లాడుతూ ఉంటారా? వింటారు కదా? సరే, ఇది సైలెంట్గా వినాలి. మనకి సేవ అనగానే లేదా చారిటీస్ అనగానే వెంటనే గుర్తొచ్చే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరు ఆవిడ? ఎవరు? ఓకే, మదర్ తెరిసా గారు. ఈవిడేనా? మదర్ తెరిసా గారు. ఈవిడ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందామా ఈరోజు? మదర్ తెరిసా గారంట 1910వ సంవత్సరంలో మాసిదోనియాలో జన్మించారంట. ఇక్కడ ఆవిడ కాదు, మాసిదోనియాలో జన్మించారంట ఆవిడ. ఒకరోజు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? అమ్మాయి ఇలా, అబ్బాయి ఇలా, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని అందరి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారంట. అప్పుడే అక్కడికి వచ్చిన మదర్ తెరిసా గారు అమ్మగారు ఆ రూమ్లోకి వచ్చారంట. అందరి మాటలు విని ఆ రూమ్లో ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేశారంట వాళ్ళ అమ్మగారు. అప్పుడు మదర్ తెరిసా గారు అడిగారంట, అమ్మ ఎందుకు లైట్ ఎందుకు ఆఫ్ చేసావు అని అడిగారంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారంట, మీరు ఈ రూమ్లో అందరి గురించి చెడుగా మాట్లాడుకునేటప్పుడు లైట్ ఎందుకు? మీరు మాట్లాడుకునే ఈ చెడు విషయాల వల్ల ఎవరి జీవితంలో అయినా ఏమైనా కొంచెమైనా మార్పు వచ్చిద్దా? రాదు కదా, అందుకే తీసేశానమ్మా అని చెప్పారంట. అప్పటి నుంచి ఆవిడ తన ప్రవర్తన మార్చుకొని రోజు వాళ్ళ అమ్మతో పాటు చర్చికి వెళ్తూ ఉండేదంట. చిన్నప్పటి నుంచి మనకు మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు మనకేం ఆశ ఉండుద్ది? మామూలుగా ఆడుకోవాలని అలా ఉంటాయి కదా ఆశలు. కానీ ఆవిడకి చిన్నప్పటి నుంచే దేవుని పని చేయాలని, పేదవాళ్ళకి సహాయం చేయాలని అనిపించేదంట. ఆ కోరికతో ఆవిడకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆవిడ అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి మన ఇండియాలోని కలకత్తా పట్టణానికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు పిల్లలు? కలకత్తా పట్టణానికి వచ్చారంట. అక్కడి నుంచి ఆవిడ తన పనిని స్టార్ట్ చేసిందంట. ఆవిడ ఎలాంటి సేవ చేసిందో తెలుసా పిల్లలు? అసలు ఏం పనులు చేసిందో తెలుసా? ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాల్లో, మురికివాడల్లో ఉండే పిల్లల్ని వాళ్ళకి ఆహారం పెట్టడం, వాళ్ళకి మంచి మందులు ఇవ్వడం, అమ్మా నాన్న లేని పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆలనా పాలనా చూడటం అన్నీ చేసేవాళ్ళంట. ఇంకా కుష్ఠరోగులకి సేవ చేయడం చేసేవాళ్ళంట. కుష్ఠరోగులు అంటే ఎవరో తెలుసా పిల్లలు మీకు? కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళ కాదే, వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు. కుష్ఠరోగులు అంటే అనారోగ్యం వచ్చి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? అసలు మీరు ఎప్పుడైనా చూసారా? మనకి కుష్ఠరోగులనంట ఇంతకు ముందు కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చేవాళ్లే కాదంట, ఇంట్లో నుంచి పంపించేసేవాళ్ళంట. మనకి కరోనా తెలుసు కదా,
కరోనా వచ్చినప్పుడు మనం అందరం ఏం చేసాము, చేతులు బాగా కడిగాము, మాస్కులు పెట్టాము. ఇంకా ఎవరైనా మన దగ్గరికి వచ్చి హచ్ అని తుమ్మగానే ఏం చేసేవాళ్ళం, బాబోయ్ పరుగు పరుగు అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయేవాళ్ళం. అవునా? ఎవరైనా దగ్గర అనుకో మన దగ్గర, అక్కడే ఉండేవాళ్ళ. అసలు వాళ్ళని పట్టుకోవడానికి మనకి ఎంత భయం వేసేది. డాక్టర్స్ కూడా ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మాస్కులు పెట్టుకొని గ్లౌజులు వేసుకొని వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు కదా. అలాగే అలాంటిది అనమాట కుష్ఠరోగం కూడా. ఆ టైంలో వాళ్ళకి ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఎవ్వరూ దగ్గరికి తీసుకునేవాళ్ళు కాదంట. వాళ్ళ గాయాల్లో నుంచి రక్తం చీము అలా కారుతూ ఉండేదంట. అందరూ అసహ్యంగా చూసేవాళ్ళంట. అంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళగలమా మనం? వెళ్ళలేం కదా. కానీ మదర్ తెరిసా గారు ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి భయపడకుండా, అసహించుకోకుండా, చేదరించుకోకుండా వాళ్ళని దగ్గరే తీసుకొని వాళ్ళ గాయాలన్నీ కడిగేవారంట. ఆ గాయాలు కడిగి శుభ్రంగా మందు రాచి కట్లు కట్టేవాళ్ళంట. ఇలాంటి సేవ ఎవరైనా చేయగలరా పిల్లలు? మరి ఇలాంటి సేవ చేసినందుకు ఆవిడకి ఏం దక్కిందో తెలుసా? ఆవిడకి వెరీ గుడ్, ఎవరో చెప్పారు నోబెల్ ప్రైజ్ అని, వెరీ గుడ్. నోబెల్ శాంతి బహుమతి, అలాగే మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి సన్మానించారంట. ఆవిడ్ని చూసి అనేక మంది మేము కూడా పేదవారికి సహాయం చేయాలని ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికీ చాలామంది సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆవిడ ఈ పనులన్నీ ఎలా చేయగలిగింది? ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న మదర్ తెరిసా గారు, ఆవిడికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా పిల్లలు? మన యేసయ్య. మన యేసయ్య ఎవరంట? పరిశుద్ధుడు. మన యేసయ్య ఎవరినైనా మాటల్లో ఎవరినైనా దూషించారా పిల్లలు? ఎవరినైనా గాయపరిచారా? మరి ఏం చేశారు మన యేసయ్య? అందరికీ మంచే చేశారు కదా. ఆయన్ని హింసించిన వాళ్ళను కూడా ప్రేమించారు కదా. ఆయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు, అంతా మంచే చేశారు కదా. మరి ఎవరైతే మనం పరిశుద్ధంగా ఉంటామో దేవుడంట వాళ్ళని ఎన్నుకుంటాడంట ఆయన పని కోసం. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో. ఏంటో తెలుసా? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నాతో పాటు చెప్తారా? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేమన్నా ఉంటుందా పిల్లలు? రేపొద్దున మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యు ఆర్ మై చైల్డ్ అని దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, అది మనకి ఎంత సంతోషం ఇచ్చిద్దా ఇవ్వదా? మరి అయితే ఈరోజు మనం యేసయ్యకి ఒక మాట చెప్దామా పిల్లలు? యేసయ్యా, మేము పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాము. మా మాటల్లో కానీ, మా చేతల్లో కానీ, మా క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ మంచిగా ఉండాలనుకుంటున్నాము. కానీ అలా మంచిగా ఉండాలంటే మాకు సహాయం చేయండి తండ్రి అని యేసయ్యని అడుగుదామా? మరి ప్రేయర్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. మాట్లాడకుండా చక్కగా కళ్ళు మూసుకోవాలి. ప్రేయర్ అనగానే ఏమనాలి? 1 2 3, 1 2 3. ఇంకెవరు చూస్తారు? 1. ఎవరో మాట్లాడుతున్నారు, సైలెన్స్. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్టమైన వందనాలు ఆయన. ఈరోజు ప్రభువా ఇప్పటి వరకు మీరు నడిపించారు. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, నా యాక్టివిటీస్లో మీరు తోడుగా ఉన్నారు, డివోషన్లో కూడా మీరు తోడుగా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయన మేము ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, మా మాటల్లో, మా క్రియల్లో, మా ఆలోచనలో ప్రభువా పవిత్రంగా ఉండేలాగా మీరు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు.